ఏ ఆనంద్ రావయ్య. సార్ ఎందుకు అందరు ముక్కు మూసుకుంటున్నారు? సార్ మీరెందుకు మూసుకుని వచ్చారో అందుకే సార్. ఏంటి నువ్వు అనేది? సార్ పోలీస్ స్టేషనే గబ్బు కొడుతుంది సార్. మామూలుగా ఇది పబ్లిక్ అంటారు, ఇప్పుడు మనం అనాల్సి వస్తుంది సార్. డ్రైనేజ్ ప్రాబ్లం సార్. ఫోన్ చేశాను, వెంటనే వచ్చేస్తాను. బండి వచ్చింది సార్. అరే పర్వాలేదే, ఫైర్ ఇంజిన్ కంటే ఫాస్ట్గా ఉన్నారు. యూ కెన్ గో. ఓకే సార్. సార్ మీకు కంపు కొట్టట్లేదా? కొడుతాడు అదే కదా. ఓకే సార్. కంపు కూడా తెలియని లెవెల్కి ముక్కు పగలు కొట్టాడే. వదిలిపెట్టను, ఎక్కడున్నా వదిలిపెట్టను. తెలిసిందిరా, నువ్వు శివం. సత్యంలో నువ్వు వేసుకున్న వేషాన్ని బయట పెడతాన్రా, బయట పెట్టి తీరతాన్రా. ఏంటయ్యా? సార్ ప్రెషర్ పంపు కర్ర దింపి చూశారు, అది వర్కౌట్ అవ్వలేదు. హాల్ నుంచి డ్రైనేజ్ లైన్ ఉంది, లోపలికి దిగి క్లీన్ చేయాలట. మినిమం 4 గంటలు పడుతుందట సార్. ఇప్పుడు ఏమంటావు? సార్ ఆల్రెడీ కంపు భరించలేకపోతున్నాం, ఇప్పుడు బురద కూడా తీస్తే స్పృహ తప్పి పడిపోతాం సార్. అయితే అందరిని ఇంటికి పంపించేద్దాం అంటావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మరి లేదు లేదు సార్, వాడే సార్ శివం. సత్యంలో నటిస్తున్నాడు. మీరేం దిగులు పడకండి సార్, నా నుంచి వాడు ఎక్కడికి తప్పించుకోలేడు. నేను చూసుకుంటాను సార్. ఏం సార్, మన ఏసీ గారు మాత్రం ఇంత కంపు కొడుతున్న ముక్కు మూసుకోకుండా లోపల ఎలా కూర్చున్నారు సార్? పెద్ద అధికారులంతా అంతే, ఏది మూసుకోరు. ఓయ్ సరే సార్. ఆనంద్ సార్, రావయ్యా. ఇది వస్తున్నాను సార్. అయ్యో ఏంటిది, ఇక్కడి నుంచి మూసుకెళ్తున్నారు సార్. సార్ చూసావా? సార్ ఇప్పుడే చూస్తున్నాను సార్. ఏంటి సార్ ముక్కు మీద గాయం? ఇది కాదయ్యా, అటు చూడవయ్యా. స్టేషన్లో మందు కొడుతున్నారు. సార్ నేనే పర్మిషన్ ఇచ్చాను సార్. ఏంటి? మనం బయటే ఉండలేకపోతున్నాం, పాపం వాళ్ళు లోపలికి దిగి పని చేయాలి. ఇది వేస్తేనే పని జరుగుతుంది. ఇది వేస్తేనే పని చేయగలరా? ఇక్కడుంటే నాకు అదే మూడు వస్తుంది. త్వరగా కానీ సార్. త్వరగా కానివ్వండి. సార్ ముక్కు మీద ఏంటి గాయమా లేదా ఎవరైనా? ఏంటయ్యా, నన్నెవడేం చేయగలయ్యా? మరి ఏమైంది సార్? రాత్రి కాలు జారి పడిపోయినయ్యా. ఓ పిచ్చి కుక్క అడ్డం వచ్చి అంతా చెడగొట్టు. ఎవరిని చెడగొట్టారు? ఎవరి మధ్యలో వచ్చారు? ఇదిగో కుక్క అయ్యా. ఓహో, కుక్కనే పిచ్చి కుక్క అని చెప్పారా? అవును సార్. వీధి కుక్క, తెలిసిన కుక్క? చెప్తే కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు కదా. తెలిసిన కుక్కే, కానీ రాత్రి దాని కొంచెం పిచ్చి పట్టినట్టు. దాన్ని నా చేతులతో చంపితేనే నా కసి తీరుతుంది. జాగ్రత్త సార్, అది కరిస్తే మీకు పిచ్చెక్కచ్చు. సార్ ఇంకోటి. ఏయ్, ఎందుకే ఇంకో లారీ వచ్చింది? ఇంకోట మేము ఇప్పుడే వస్తున్నాం. మరి ఆల్రెడీ వచ్చిన లారీ? అది మాకు తెలియదు సార్. సార్ సార్ సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్, రండి రండి రండి. కమ్ ఆన్. ఏయ్, దిక్కులు చూసారంటే దిగి చూడండి అయ్యా. దిగండి. ఏయ్, దిగి చూడవయ్యా. అయ్యో సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. ఇది గుంతగా సార్, పెద్ద సొరంగం. ఇది పక్క వీధిలో ఉన్న గూడెంలో ఓపెన్ అయింది సార్. ఇక్కడ కొల్ల కొట్టడానికి పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు? మన స్టేషన్ వెనకాలే ఈ ప్లేస్ ఉండడం వల్ల మన వాళ్ళు ఈ రోడ్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు. అందువల్ల ఇటు నుంచి ఎంటర్ అవ్వడం చాలా కష్టం. అందుకే పోలీస్ స్టేషన్ నుంచి సరైన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఇదే సార్ అది. సార్, ఏమంటుందా నీ రిపోర్టు? డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళ వేషం వేసుకొచ్చి స్టేషన్ ద్వారా ఇక్కడికి వచ్చి అదిగో ఆ షట్టర్లో అక్కడ కట్ చేసి ఎస్కేప్ అయిపోయారు సార్. సార్, ఇక్కడ పడున్న చిల్లర నోట్లను చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడున్న డబ్బుని కొలగొట్టడానికి వచ్చుంటారు సార్. రెగ్యులర్గా ఈ గోడానికి వచ్చే బండి లాంటి ఇంకో బండిని సెటప్ చేసుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు సార్. నీ కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగినందుకు సిగ్గుగా ఉంది. అంతగానే నీచం ఏమిటంటే పోలీసు వాడి దగ్గర పర్మిషన్ అడిగి మందు కొట్టి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. వెల్కమ్ వెల్కమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీడియాకి తెలియకూడదు. అలా తెలిసిందంటే నిజంగానే గబ్బు కొడుతుంది.
ఓకే సార్. ఈ గోడౌన్ ఎవరిది? నాదేనండి, నాదే. తప్పు నాదే. అయ్యో అయ్యో, ఎన్ని కోట్లు, ఎన్ని కోట్లు! పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటే సేఫ్గా ఉంటుంది అనుకుని గొడవలో దాచిపెట్టారు. సన్నాసిని మూటలతో పాటు దొబ్బేశారే, మూటలతో పాటు దొబ్బేశారు. మూర్ఖుణ్ణి 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 మూర్ఖపు యదాని. ఎస్, మిమ్మల్ని మీట్ అవ్వడానికి పోలీస్ ఆఫీసర్లు వచ్చారు సార్. హలో సార్, చాలా ఫాస్ట్గా వచ్చేసారే. గుడ్ మార్నింగ్ సార్. యూజువల్గా లేట్గా వస్తారు కదా. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి మ్యాటర్? మీ గోడౌన్లో తెలుసు తెలుసు, ఇప్పుడే విన్నాను. నా గోడౌన్లోకి దొంగెదవులు చొరబడ్డారని. ఏమేమి ఎత్తికెళ్లారో కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. అదిగో కనబడుతున్నాయిగా, అవేనండి నేను కొత్తగా కడుతున్న బ్లాక్స్. వాటికి యూజ్ చేసే మెటీరియల్స్ 4-5 గోడౌన్స్ లో ఉన్నాయి. అవేంటంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఇంటీరియర్ స్టాక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇలాంటివి ఏమేం పోయాయని లెక్క చూస్తున్నారు. క్యాష్ ఎంత పోయిందో? ఏంటి క్యాషా? క్యాష్ తీసుకెళ్లి గొడవలో పెట్టడానికి నేనేమైనా పిచ్చోడా? నో క్యాష్ డీలింగ్స్, ఓన్లీ వైట్. మీకు ఇవ్వాలన్నా కూడా చెక్కే ఇస్తాను. ఊరికే జోక్ చేశా. సార్, అక్కడ చాలా నోట్లు చెల్లా చెదిరిపోయి ఉన్నాయి. ఏం లేదండి, ఏం దొరకలేదన్న కడుపు మటతో నాకు ముష్టేసి వెళ్ళారనుకుంటాను. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వాటిని బట్టి కనిపెట్టండి. ఏమీ పోలేదని మీరు చెప్పినా మేము యాక్షన్ తీసుకోక తప్పదు కదా. మరి పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చారు కదా, ఎంత అవమానం మీకు. త్వరగా వాళ్ళెవరో కనిపెట్టండి. ఆ హీరోస్ని నేను చూడాలి. ఇంత కూల్గా ఉన్నాడంటే లోపల మండుతుందని అర్థం. అవును సార్. పోయిన వాటి గురించి కంప్లైంట్ ఇవ్వట్లేదంటే వీడే పెద్ద దొంగ ఉంటాడు. కోట్లు కొల్లగొట్టిన వాడు వీడిని ఇరికించేసిపోయాడు. అవును సార్. సరే గాని ఆ శివంను కనిపెట్టారా? అదేనయ్యా, ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ నాడే వాడు డబ్బు కొట్టేసాడని డౌట్ పడ్డామే, వాడే. సార్, స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ డబ్బని మీకెలా తెలుసు సార్? అందుకేనయ్యా నేను డిప్యూటీ కమిషనర్ని, నువ్వు అసిస్టెంట్ కమిషనర్వి. సరే గాని నువ్వు ఆ సత్యాన్ని ఫాలో అవుతున్నావు నాకు తెలుసు. వాట్ అబౌట్ శివం? సార్, నాకెందుకో ఆ సత్యమే శివంలా నటిస్తున్నాడేమో అని డౌట్ సార్. లిజన్ కిషోర్, నువ్వు ప్రమేల్ ఇంట్లో ముక్కు పగలగొట్టించినందుకు చెప్తున్నావు. నీ మాట చెల్లదు. సార్, ఈ మ్యాటర్ మీకు నేను సత్యాన్ని ఫాలో అవుతున్నాను. ఊరికే వాళ్ళ వీడున్నాడు, ఇద్దరు హలో బ్రదర్స్ కథలు చెప్పుకో. ప్రూఫ్ కావాలయ్యా, ప్రూఫ్. ముందు ఆ ఏర్పాటు చూడు. ఎస్ సార్. నేనిప్పుడు ఎలా కట్టి పూర్తి చేయాలి? కార్పొరేషను, వాటరు, స్వేరేజ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫైర్, ఇలా ఎంతో మందికి నెక్స్ట్ వీక్ సెటిల్ చేయడానికి పెట్టుకున్న క్యాష్ అది. కూల్ సార్. ఎస్, కూలింగ్ గ్లాస్ సార్. సార్, చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చారు సార్. బయటికెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంటి కూలింగ్ గ్లాసెస్ మర్చిపోయి వెళ్ళినట్టు నటిస్తున్నావా? సార్, మీకు ఇలా చూడు, మళ్ళీ ఎందుకు వచ్చావో చెప్పు. సార్, మీ డబ్బు దోచుకున్నవాడు ఎవడో నాకు తెలుసు సార్. అది చెప్పి వెళ్దామనే. ఏంటి పట్టిద్దామని చూసి ఏమాత్రం కాదు సార్. ఆల్రెడీ ఇలాగే ఎన్నో నెలలు ప్లాన్ చేసి కోట్లలో బ్లాక్ మనీని దోచుకున్న వాడే ఈ పని చేశాడు. ఎవడాడు? అదే సార్, సత్యమా శివమా ఇద్దరా? అనే. ఆరు గురించి చెప్పారు. నేను వాళ్ళ లీడర్ గురించి చెప్పాను సార్. మరి పట్టుకోవచ్చుగా. వాడు ఇద్దరులా డ్రామాలు ఆడుతున్నాడు సార్. ప్రూఫ్ లేకుండా మా డీసీ దేన్ని నమ్మరు. వాడెక్కడున్నాడు? 2 రోజులు టైం ఇవ్వండి సార్, కనిపెట్టేస్తాం. నీకెంత కావాలి? అరే రే రే రే, ఎంత బ్రహ్మాండంగా కడుతున్నారు. అది పూర్తవగానే టాప్ ఫ్లోర్ లో ఒక పెంట్ హౌస్. ఏంటి? ఎనీ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్ ఓకే సార్. ఇస్తాను, కానీ ఆ సత్యాన్ని 2 రోజుల్లో పట్టుకోవాలి. సత్యం కాదు సార్, శివం. Chillin' by the fire while we eating fondue. I don't know about me, but I know about you. So say hello to falsetto and chillin' by. హలో సత్యం, చెప్పు. నీ బ్రదర్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చావు కదా, ఏ పోలీసులైనా కనిపెట్టగలిగారా? లేదే. నేను కనిపెట్టాను. ఎక్కడ? ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు పక్కన ఆడి కారులో పాటలు వింటూ స్టైల్ గా తల ఆడిస్తూ కూర్చున్నాడు. ఎవర్రా అని చూస్తే అచ్చం నీలానే ఉన్నాడు. ఒక్క నిమిషం నేనే స్టన్ అయ్యాను. ఇప్పుడు అతన్నే ఫాలో అవుతున్నాను. ఫాలో అవుతున్నావా? ఎందులో? ఆటోలో. ఇప్పుడు అదే ముఖ్యం.
సరే చెప్పేది విను. తన వెనకాలే వెళ్ళి ఎక్కడ దిగుతున్నాడో చూసి వెంటనే నీకు చెప్తాను. నువ్వు పోలీసుని తీసుకుని వచ్చేసాయి. ఓకే బంగారం. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. రెడీగా ఉండు, ఇవాళతో నీకు పట్టిన శని వదిలిపోతుంది. థ్యాంక్స్ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేనేమైపోయి ఉండవన్నావు. ఏ, ఏమైంది ఏమైంది? అతను ఇప్పుడు నీ ఇంటి వైపే వస్తున్నాడు. ఏమంటున్నావు? వాడు కనుక నా ఇంటికి వచ్చాడు నన్ను కొట్టి చంపేస్తాడే. అయ్యో నాకు భయంగా ఉందే. నేనున్నా కదా, ఎందుకు భయపడుతున్నావు? నీకేం శుభ, నీవేం వేరు. నీ ఇంటికే వస్తున్నాడు కన్ఫర్మ్. నిజమా? ఇంటి లోపలికి వెళ్ళిపో. వెళ్ళిపోయా? డోర్ లాక్ చేసుకో. చేసేసుకున్నా. బయటికి రావద్దు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాను. భయపడద్దు, నేనున్నాను. ఓకే శుభ, ఓకే బంగారం.